చూద్దాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన బిజీగా సాగుతోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటీవల వచ్చిన వరదల్లో ఖమ్మం జిల్లాతో పాటు చాలా ప్రాంతాల్లో భారీగా ఆస్తి నష్టం జరిగింది. వరద నష్టంపై నివేదికను అమిత్ షాకు అందించిన సీఎం రేవంత్ రెడ్డి వరద సహాయం పెంచాలని కోరారు. రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. మూసీ రివర్ సుందరీకరణకు నిధులివ్వాలని అమిత్ షాను సీఎం రేవంత్ కోరినట్లు తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన బిజీగా సాగుతోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఇటీవల వచ్చిన వరదల్లో ఖమ్మం జిల్లాతో పాటు చాలా ప్రాంతాల్లో భారీగా ఆస్తి నష్టం జరిగింది. వరద నష్టంపై నివేదికను అమిత్ షాకు అందించిన సీఎం రేవంత్ వరద సహాయం పెంచాలని కోరారు. రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. మూసీ రివర్ సుందరీకరణకు నిధులివ్వాలని అమిత్ షాను సీఎం రేవంత్ కోరినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అడిగి తెలుసుకుందాం. నరేందర్, రైట్ స్పందన. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నటువంటి విషయం తెలిసిందే. దీంట్లో భాగంగా కార్యక్రమం అనంతరం అమిత్ షాను కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కూడా కలుస్తున్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు కలిసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఇటీవల జరిగినటువంటి పరిణామాలు మనకు తెలిసిందే. భారీగా వర్షాలు కురిశాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలన్నిటి కూడా గడగడలాడించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా అటు తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఇటు ఖమ్మం, నల్లగొండతో పాటు వివిధ ప్రాంతాల్లో విపరీతమైనటువంటి నష్టం, అటు పంట నష్టంతో పాటు పశువులు కావచ్చు, లేదంటే అన్ని రకాలుగా నష్టపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా పెద్ద ఎత్తున విజయవాడ, గుంటూరులో కూడా భారీ నష్టం జరిగింది. ఇప్పటికే మంత్రులు కూడా వచ్చి ఖాళీగా తిరగడం జరిగింది. నష్టాన్ని అంచనా వేయడం జరిగింది. ఇప్పటికే సెక్రటరియట్ లో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆ మధ్యలో వచ్చి కలవడం జరిగింది. కలిసి నష్టాన్ని ఏ రకంగా దాన్ని పూడ్చాలన్నట్టు దాని మీద పెద్ద ఎత్తున డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఈ భారీగా జరిగినటువంటి నష్టం అంశం మీద అమిత్ షాతో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలతో పాటు చాలా ప్రాంతాల్లో భారీగా ఆస్తి నష్టం జరిగిన నేపథ్యంలో ఆ వరద నష్టం నివేదికను కూడా అమిత్ షాకు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి వరద సాయం భారీగా ఇవ్వాలని కూడా చెప్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ఎందుకంటే వరద సాయం దాదాపు 1,000 కోట్ల రూపాయల్లో ఉంది. బట్ అది ఏమాత్రం తగ్గకుండా పెంచాలి అన్నటువంటి ఆలోచన అయితే సీఎం చెప్తున్నారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యల విషయంలో కూడా చూడాలని కూడా చెప్తున్నారు. ఎందుకంటే సమస్యలు కొన్ని ఇష్యూలు ఉన్నాయి. కంటోన్మెంట్ ఇష్యూస్ తో కావచ్చు, అలాగే మూసీ రివర్ ని సుందరీకరణ సంబంధించిన అంశం ప్రధానంగా ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. దీనికి దాదాపు 1,00,000 కోట్లు కావాలని ఈ మధ్యకాలంలోనే పలువురు మంత్రులు చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రెస్టీజియస్ గా తీసుకుంది. ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళు కావచ్చు, మూసీ బెడ్ లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నారు. వారికి పునరావాసం కల్పించడంతో పాటు కొత్త వారికి మళ్ళీ ఇల్లు కట్టాలి. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి మూసీ రివర్ ప్రాజెక్టుకు దాదాపు 1,000 కోట్ల రూపాయలు అవుతున్న నేపథ్యంలో దాన్ని ఖచ్చితంగా డెవలప్ చేయాలంటే కేంద్ర సాయం తప్పనిసరి పరిస్థితి ఉందని కూడా ఇప్పటికే ప్రభుత్వం భావిస్తుంది. దీన్ని పీపీపీ మోడ్ లో చేయాలన్నటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం గమనించింది. అందుకనే ఇప్పటికే ఒక్కొక్కరిగా హైడ్రా అధికారులు కావచ్చు, లేదంటే జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి టీం కావచ్చు, అందరు కూడా ఆ ఏరియాకి వెళ్లి మొత్తం దాన్ని గమనిస్తున్నారు. దాన్ని ఎప్పటికప్పుడు వాళ్ళని ఖాళీ చేసి ఆల్టర్నేటివ్ అక్కడ క్లీన్ చేసే పనిలో ఉన్నారు. ఇవన్నీ కూడా కేంద్ర సహాయం భారీగా వస్తేనే దీనికి ఉపయోగపడుతుందని కూడా మూసీకి సంబంధించినటువంటి అట్లాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి చాలా అంశాలు కూడా ఉన్నాయి. వాటిని ఖచ్చితంగా ప్రభుత్వ సాయం భారీగా రావాలన్నటువంటి అంశం మీద రేవంత్ రెడ్డి కలుస్తున్నారు. కేంద్రంలో చాలా కీలకమైనటువంటి మోడీ తర్వాత హోంశాఖ మంత్రి అమిత్ షానే కీలకం కాబట్టి ఆయనకు తో కలిసిన నేపథ్యంలో ఖచ్చితంగా కొన్నైనా రాబట్టుకుంటామని కూడా ఇప్పటికే పలు సందర్భాల్లో రేవంత్ రెడ్డి చెప్పారు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 9.5 సంవత్సరాల్లో ఇద్దరికి ఘర్షణ వాతావరణం ఉండేది కేంద్రానికి, రాష్ట్రానికి. బట్ రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చెప్పడం జరిగింది. మేము పెద్దన్నలాగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది వాళ్ళు కాబట్టి వాళ్ళతో మేము సహయోధ్యగా ఉంటాము, స్నేహబంధం కొనసాగుతుంది. పార్టీలు వేరైనా కూడా ప్రభుత్వాలు కాబట్టి రాష్ట్రంలో ఉన్నది మా కాంగ్రెస్ ప్రభుత్వం అయినప్పటికీ అక్కడ ఉన్నది బీజేపీ ప్రభుత్వం అయినప్పటికీ కూడా మాకు ఎలాంటి భేషజాలు లేవు. ఖచ్చితంగా 1-2 సార్లు
గడప ఎక్కుతాము, వాళ్ళని కలుస్తాము, అర్జీ పెట్టుకుంటాము, అప్పటికీ వాళ్ళు సాయం చేయకుంటే ప్రజాక్షేత్రంలో జనాలకు చెప్తాం అన్నటువంటి విషయం మీద రేవంత్ రెడ్డి పలు సందర్భాలు చెప్తారు. అందుకనే అమిత్ షాను కలిసినారు. కలవడం కనుక ప్రధానంగా మూసీ రివర్ తో పాటు వరద సాయానికి సంబంధించిన అంశాలతో పాటు నరేందర్ ఇప్పుడు మొదటి నుంచి కూడా నిధుల విడుదల విషయంలో తెలంగాణ కొంత అన్యాయం జరుగుతుందనే వాదన ఉంది. మరి సీఎం రేవంత్ అమిత్ షాతో సమావేశమయ్యారు కాబట్టి మరి వరద సహాయం పెంచి విడుదల చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా, ఎందుకంటే కొంత మైత్రి వాతావరణం అయితే నడుస్తోంది. పార్టీలు వేరైనప్పటికీ గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కొంత గ్యాప్ ఏర్పడింది. ఎందుకంటే కనీసం ప్రధానమంత్రి హైదరాబాద్ కు వచ్చినా తెలంగాణకు వచ్చినా కనీసం రిసీవ్ చేసుకునేటువంటి పరిస్థితి కూడా గతంలో లేకుండేది. చాలా గ్యాప్ ఏర్పడింది. ఆ గ్యాప్ ని కొంతవరకు రేవంత్ రెడ్డి పూడ్చాడనేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రభుత్వాలు వేరైనప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అన్యోన్యత ఉంటే ఖచ్చితంగా కూడా రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి మొదటి నుంచే గమనించాడు. అదేవిధంగా అట్లాంటి మైత్రిని కొనసాగిస్తున్నాడు. అందుకనే ఖచ్చితంగా గతంతో పోలిస్తే రేవంత్ రెడ్డి కొంత భేషజాలు లేకుండా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. అందుకనే రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కావచ్చు, పన్నులు వాటా ఏదైతుందో కేంద్రానికి రావాల్సిన వాటా, రాష్ట్రం నుంచి వెళ్ళేటువంటి వాటా ఏదైతుందో దాన్ని ఖచ్చితంగా రాబట్టుకోవాలన్నటువంటి ఆలోచన కూడా చేస్తున్నారు. మొన్న జరిగినటువంటి ప్రకృతి వైపరీత్యాలలో భారీగా నష్టపోయింది కాబట్టి అవన్నీ కూడా ఖచ్చితంగా నష్టాన్ని పూడ్చుకునే విధంగా కేంద్ర సాయం కావాలని కూడా రేవంత్ రెడ్డి బేసిజర్ లేకుండా అమిత్ షాను కలుస్తున్నారు. అందుకనే ఇవన్నీ కూడా చూడాలి. గతంతో పోల్చుకుంటే గత ప్రభుత్వం కంటే కూడా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కొంత ఇనిషియేటివ్ తీసుకొని కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులను కలుస్తున్నటువంటి మాట వాస్తవమే. గతంలో బేసిజాలు ఉండడం వల్ల కనీసం రిసీవ్ చేసుకోవడం పక్కకు పెడితే రాష్ట్రానికి ₹1 కూడా ఇవ్వలేదని చాలా సార్లు కేసీఆర్ అన్నారు. కనుక అవన్నీ గమనించిన తర్వాత రేవంత్ రెడ్డి కొంచెం ఒక అడుగు ముందుకు వేసినట్టుగా అర్థమవుతోంది. రైట్, థ్యాంక్ యూ.